ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు 2024వ సంవత్సరం డిసెంబర్ మాసం 23వ తేదీ అనగా సోమవారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సరము మార్గశిర మాసము హేమంత ఋతువు దక్షిణాయనము బహుళపక్షము తిథి అష్టమి డిసెంబర్ 22వ తేదీ అనగా ఆదివారం నాడు మధ్యాహ్నం 2:32 నుండి డిసెంబర్ 23వ తేదీ అనగా సోమవారం నాడు సాయంత్రం 5:08 వరకు. తదుపరి తిథి బహుళపక్షం నవమి డిసెంబర్ 23వ తేదీ అనగా సోమవారం నాడు సాయంత్రం 5:08 నుండి డిసెంబర్ 24వ తేదీ అనగా మంగళవారం నాడు రాత్రి 7:52 వరకు. కరణం కౌలవ డిసెంబర్ 23వ తేదీ అనగా సోమవారం నాడు తెల్లవారుజామున 3:48 నుండి అదే రోజు సాయంత్రం 5:08 వరకు. తైతుల డిసెంబర్ 23వ తేదీ అనగా సోమవారం నాడు సాయంత్రం 5:08 నుండి డిసెంబర్ 24వ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం 6:30 వరకు. గరజి డిసెంబర్ 24వ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం 6:30 నుండి అదే రోజు సాయంత్రం 7:52 వరకు. వారము సోమవారము. సూర్యోదయం ఉదయం 6:46 సూర్యాస్తమయం సాయంత్రం 5:44. చంద్రోదయము డిసెంబర్ 22వ తేదీ అనగా డిసెంబర్ 22వ తేదీ అనగా ఆదివారం నాడు అర్ధరాత్రి 12:08. చంద్రాస్తమయము డిసెంబర్ 23వ తేదీ అనగా సోమవారం నాడు మధ్యాహ్నం 12:24. రాహుకాలం ఉదయం 8:08 నుండి 9:31 వరకు. యమగండ కాలము ఉదయం 10:53 నుండి మధ్యాహ్నం 12:15 వరకు. గుళికా సమయము మధ్యాహ్నం 1:37 నుండి మధ్యాహ్నం 2:59 వరకు. దుర్ముహూర్తము మధ్యాహ్నం 12:37 నుండి 1:21 వరకు. తదుపరి మధ్యాహ్నం 2:48 నుండి 3:32 వరకు. వర్జము సాయంత్రం 6:39 నుండి రాత్రి 8:28 వరకు. అభిజిత్ ముహూర్తాలు ఉదయం 11:53 నుండి మధ్యాహ్నం 12:37 వరకు. అమృతకాలము తెల్లవారుజామున 5:29 నుండి ఉదయం 7:17 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5:10 నుండి 5:58 వరకు. సూర్యరాశి ధనుస్సు రాశి, జన్మరాశి చంద్రుడు కన్యారాశి గుండా ప్రయాణిస్తాడు. దిశాశూలం తూర్పు. ఇవ్వండి వాటి పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. చాలా కాలంగా ఎదురు చూస్తున్న శుభవార్తను ఒకటి ఈరోజు వృషభ రాశి వారు వింటారు. ఈ కారణంగా వీరి కుటుంబ సభ్యులు ఆనందంగా ఉంటారు. ఈరోజు ఆదాయం పెరుగుతుంది మరియు గత కొంతకాలంగా ఇబ్బంది పడుతున్న కొన్ని విషయాల నుండి ఈరోజు విముక్తి పొందుతారు. అవసరాలకు అనుగుణంగా ఆదర్శవంతమైన వాతావరణంలో జీవిస్తారు. ఈరోజు మీరు పోటీ వైఖరిని కలిగి ఉంటారు మరియు పోటీదారులతో వ్యవహరించడం చాలా కష్టంగా ఉంటుంది. అయినప్పటికీ మీరు విజయం సాధిస్తారు. మీ ఆరోగ్యం ఈరోజు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. తినేటప్పుడు మరియు త్రాగేటప్పుడు అవసరమైన జాగ్రత్తలను తీసుకోండి. మోకాలు నొప్పితో ఇబ్బంది పడే వృషభ రాశి వారికి ఈరోజు ఆ నొప్పులు మరింత పెరగవచ్చు. తల్లిదండ్రులకు సేవ చేసేటందుకు కొంత సమయాన్ని కేటాయించాల్సి ఉంటుంది. అప్పుడు మీకు ఈరోజు మంచి రోజు అవుతుంది. ఆర్థికపరమైన విషయాల్లో పూర్తి శ్రద్ధను వహించాల్సి ఉంటుంది. అకస్మాత్తుగా తీసుకునే ఒక నిర్ణయం వలన కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. వినోదకర కార్యక్రమాలలో ఈరోజు పాల్గొంటారు. ఈరోజు అపరిచితులను విశ్వసిస్తే మీ నమ్మకాన్ని వారు విచ్ఛిన్నం చేస్తారు. విద్యార్థులు చేసే ప్రయత్నాలు విజయవంతమవుతాయి. విద్యార్థులు, కళాకారులు, క్రీడాకారులు మరింత శ్రమించాల్సి ఉంటుంది. ఈరోజు ప్రియమైన వారి ప్రవర్తన కారణంగా మీరు అసౌకర్య పరిస్థితిలో ఉండవచ్చు. మీ మనసును మీరు దృఢంగా ఉంచుకోవాల్సి ఉంటుంది. ఈరోజు నిర్ణయాలు తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించాల్సి ఉంటుంది. భావోద్వేగాల కారణంగా కొన్ని బలహీనమైన నిర్ణయాలను మీరు తీసుకుంటారు. కార్యాలయంలో ఉత్తమమైన వాటిని అందించేటందుకు కృషి చేయాలి. వినయం మరియు సహజత్వానికి ప్రాధాన్యతను ఇవ్వాలి. వ్యాపారం చేసే వ్యక్తులు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు. వ్యాపార ప్రయత్నాల్లో ముందుకు సాగుతారు. చర్చలు మరియు సంభాషణలలో విభేదాలు నివారించబడతాయి. అనేక రకాల కార్యకలాపాలతో బిజీగా ఉంటారు. చాలా వరకు పనులు సకాలంలోనే పూర్తవుతాయి. ఏదైనా రుణ లావాదేవీలను చేపట్టే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్రాత పని కూడా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది, లేదంటే మోసపోవచ్చు. అహం మరియు అతి విశ్వాసం లాంటి స్వభావం మీకు హాని కలిగిస్తుంది. వ్యాపారం చేసే వ్యక్తులు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు. ఒత్తిడిలో కూడా మంచి సంబంధాలను కొనసాగించడం ద్వారా అందరికీ ఇష్టమైన వారు అవుతారు. వ్యక్తిగత పనితీరు మరియు వ్యాపారంలో పనితీరు మెరుగ్గా ఉంటుంది. మతపరమైన పనులపై విశ్వాసం పెరుగుతుంది.
ఆరోగ్యం సరిగా లేనట్లు అనిపిస్తే వైద్యుడిని సంప్రదించండి. ఆఫీస్లో పని ఒత్తిడి కారణంగా ఎటువంటి నిర్ణయాన్ని తీసుకోకుండా ఉండండి. లేదంటే ఉద్యోగంలో పనులు ఆగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఎవరితోనైనా మనస్పర్ధలు కూడా రావచ్చు. కాస్త ఓపిక పట్టండి. మీ ఇంట్లో స్త్రీ ఆరోగ్యం క్షీణించవచ్చు. సామాజిక సమస్యలకు తక్షణమే పరిష్కారం కనుగొనే ప్రయత్నం చేయవలసి ఉంటుంది. వ్యాపార కార్యకలాపాలపై పూర్తి శ్రద్ధను వహించండి. కొత్తగా కార్యాలయాలలో చేరిన వారికి ఈరోజు మంచి రోజు అవుతుంది. వ్యాపారస్తులు కూడా వ్యాపారంలో కొంత ఆర్థిక సమస్యల వలన ఒత్తిడికి గురవుతారు. అయినా కూడా మంచి సంబంధాలను కొనసాగించడం ద్వారా అందరికీ కూడా ఇష్టమైన వారు అవుతారు. మరియు మీ పిల్లలకు కూడా మీరు రోల్ మోడల్ అవుతారు. వ్యాపారంలో పెరుగుదల ఉంటుంది. పనితీరు కూడా మెరుగ్గా ఉంటుంది. వ్యాపార పార్టీలతో సన్నిహితంగా ఉండాలి. ప్రభావవంతమైన పార్టీ వ్యాపారంలో పెద్ద ఒప్పందానికి దారితీస్తుంది. పెద్ద మొత్తంలో లాభం పొందుతారు. కుటుంబం మరియు వ్యాపారాల పట్ల సమన్వయం ఉంటుంది. భార్యాభర్తల మధ్యన మానసిక సాన్నిహిత్యం ఉంటుంది. ఒత్తిడి మరియు అలసట కారణంగా రోజువారీ దినచర్య దెబ్బతింటుంది. ఇది మీ పని మరియు ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఈరోజు మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొని మంచి పేరు సంపాదిస్తారు. సృజనాత్మక శైలి ఈరోజు మెరుగ్గా ఉంటుంది. విద్యార్థులు చేసే ప్రయత్నాలు మెరుగవుతాయి. ఆకస్మికమైన నిర్ణయాలను తీసుకోకండి. ఇది సమస్యలకు దారితీస్తుంది. కార్యాలయంలో లాభదాయకమైన అవకాశాలు ఉన్నాయి. కొన్ని పాత పనులను ఈరోజు విడిచిపెడతారు. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. ఈరోజు భార్య బిడ్డలకు బట్టలు, నగలు మొదలైనవి కొనుగోలు చేస్తారు. కుటుంబంలో కొన్ని శుభవార్తలను అందుకుంటారు. వృషభ రాశి వారికి ఈరోజు ఆనందం మరియు వస్తుపరమైన లాభాలు ఉంటాయి. ఆర్థిక విషయాల్లో శుభవార్తలు అందుకుంటారు. ఈరోజు చేసే ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. అదేవిధంగా తల్లిగారి వైపు నుండి ఈరోజు మద్దతు ఉంటుంది. ప్రేమ సంబంధాలలో ఈరోజు సామరస్యం ఉంటుంది. ఈరోజు మీరు పోటీ వైఖరిని కలిగి ఉంటారు. ఆదాయం పెరుగుతుంది. ప్రేమ జీవితం మెరుగుపడుతుంది. రేపటి రోజు నలుపు రంగు వస్త్రాలను ధరించేటందుకై ప్రయత్నించండి. కాలభైరవ అష్టకాన్ని చదువుకోండి. అదేవిధంగా శివాలయానికి తప్పనిసరిగా ఉదయం కానీ సాయంత్రం కానీ వెళ్ళి ఆ పరమశివుణ్ణి దర్శనం చేసుకోవటం అత్యంత శుభకరం. ఇవండి వాళ్ళ వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు.